వెల్కమ్ టు రాజనీతి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు తావిచ్చినాయి. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన కాపు ఉద్యమంతోనే 2019లో టీడీపీ అధికారం కోల్పోయిందని బొండా ఉమా అన్నారు. కాపులు ఎటు మొగ్గితే అటు రాష్ట్రంలో అధికారం వస్తుంది. ప్రస్తుతం కాపుల్లో అలజడి మొదలైంది. కాపుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవాలని ఉమా కోరారు. కాపులకు దామాషా ప్రకారం అవకాశాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో చాలామంది నాయకులు పార్టిసిపేట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు, ఈయన బొండా ఉమా ఇద్దరు కూడా పక్కపక్కనే ఆసీనులై సరదాగా సంభాషించుకోవటం చర్చనీయాంశం అయింది. టీడీపీ సోషల్ మీడియాలో బొండా ఉమా వైఖరి మీద విమర్శలు వెల్లువెత్తినాయి. గత కొంతకాలంగా బొండా ఉమా అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం ఉంది. ఆయన వ్యవహార శైలి చూసిన వాళ్లకు ఇది నిజమే అని కూడా అనిపిస్తుంది. ఈయన 2014లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 19లో స్వల్ప తేడాతో మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. మళ్ళీ 24 ఎన్నికల్లో 69,000 భారీ మెజారిటీతో గెలిచారు. గెలిచిన తర్వాత మంత్రి పదవి ఆశించారు. అది దక్కకపోవడంతోనే పార్టీ లైన్ దాటుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముద్రగడ సంతాప సభలో ఆయన చేసిన వ్యాఖ్యలను మనం పరిశీలిస్తే కాపులు ఎటువైపు మొగ్గితే అటువైపు అధికారం వస్తుందన్నారు. కేవలం కులముద్రతో ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. అన్ని కులాల మద్దతు పొందగలిగితేనే అధికారం దక్కుతుంది. ఆ సత్యం తెలుసు కనుకనే పవన్ కళ్యాణ్ కులముద్రకు దూరంగా ఉన్నారు. కాపు ముద్ర పడటం మూలంగానే 2009లో చిరంజీవి ప్రజారాజ్యం సక్సెస్ కాలేకపోయింది. ఈ విషయం అందరికీ తెలుసు. ఏం చెప్పారు? ముద్రగడ కాపు ఉద్యమంతోనే 2019లో టీడీపీ అధికారం కోల్పోయిందని. ముద్రగడ పద్మనాభం గత 20 ఏళ్లుగా టీడీపీకి బద్ద వ్యతిరేకంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడిని ద్వేషిస్తూ ఉంటారు. ఆయన చంద్రబాబు అధికారంలో ఉంటేనే ఆయన కాపులకు అన్యాయం పేరుతో రంగంలోకి దిగుతారు, తెర మీదకు వస్తారు. ముద్రగడ ఉద్యమం ఫలితంగా టీడీపీ ఓడిపోతే మరి అదే ముద్రగడ 2024 ఎన్నికల్లో కూడా టీడీపీకి జనసేనకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి గెలవాలి కదా, చిత్తుగా ఓడిపోయాడే. ముద్రగడ దగ్గర గెలుపు మంత్రదండం ఉంటే జగన్ ఎందుకు ఓడిపోతాడు? చంద్రబాబుని జీవితాంతం ద్వేషించిన ముద్రగడ సంతాప సభకు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి బొండా ఉమా ఎలా వెళతారు? గతంలో అంటే పార్టీలకు అతీతంగా సంబంధాలు ఉండేవి. చాలా ఆరోగ్యకరమైన సంబంధాలు ఉండేవి. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నేతల మధ్య మంచి సంబంధాలే ఉండేవి, సన్నిహిత సంబంధాలే ఉండేవి. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి పిలుచుకోవటాలు ఇవన్నీ ఉంటాయి, హాజరవుతుంటారు. కానీ ఇటీవల కాలంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళదన్నట్టుగా తయారైంది. పబ్లిక్ ప్లేసెస్లో రెండు పార్టీల నాయకులు ఎక్కడానికి గడపడితే విమర్శలు చేసే పరిస్థితి వచ్చింది. కార్యకర్తలు కూడా సహించలేకపోతున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో బొండా ఉమా ముద్రగడ సంతాప సభకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళటమే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బండబూతులు తిట్టినా, అలాగే అసెంబ్లీలో మాధవరెడ్డి అని ప్రస్తావించిన అంబటి రాంబాబు పక్కన చట్టాపట్టాలు వేసుకుంటూ సంభాషించడం తెలుగుదేశం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తు చేయాలి. గతంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత 6 నెలలకి నూజివీడులో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన ర్యాలీలో గౌతు శిరీష, కోనకళ్ళ నారాయణ వీళ్ళంతా కూడా ఉన్నప్పుడు ఆ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేశారు. ఆ ర్యాలీ మధ్యలో ఉండగా ఆయన వెళ్ళి ఆ జీప్ ఎక్కేశాడు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. వైసీపీ నేతతో కలిసి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళిన నేతతో కలిసి మీరు ఎలా పార్టిసిపేట్ చేస్తారని ప్రశ్నించారు. అధిష్టానం ఆదేశాల మేరకు శిరీష వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి అతను వస్తున్నట్టు నాకు తెలియదు, మధ్యలో వచ్చాడు, జాయిన్ అయ్యాడు, నేను అప్పుడు దిగిపోవటం మర్యాద కాదని ఆగిపోయానని ఆవిడ వివరణ ఇచ్చారు. మరి ఇప్పుడు బొండా ఉమా అంబటితో కలిసి పార్టిసిపేట్ చేయటం మీద కూడా క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. పైగా ఇది ప్రీఫిక్స్డ్ ప్రోగ్రాం, ఎవరెవరు వస్తారనేది కూడా తెలుసు. మరి దీని మీద అధిష్టానం వివరణ అడుగుతుందో లేదో చూడాలి. ఇక బొండా ఉమా గారు కాపుల్లో అలజడి అని మాట్లాడారు. అలజడి కాపుల్లోనా బొండా ఉమాలోనా అని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఎందుకు అంటే కూటమి ప్రభుత్వంలో కాపులకి ఎక్కడ ప్రాధాన్యత తగ్గలేదు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో సహా మొత్తం 25 మంది ఉన్న మంత్రివర్గంలో 14 మంది అగ్రవర్ణాల వాళ్ళు ఉంటే అందులో 5 కమ్మ, 5 కాపు, 3 రెడ్డి, 1 వైశ్య మంత్రి ఉన్నారు. సో ఈక్వల్గానే ఉన్నారు. సో మంత్రివర్గంలో అన్యాయం ఏం జరగలేదు.
అలాగే తెలుగుదేశం పార్టీ 4 రాజ్యసభ సభ్యుల్లో ఒకరు కాపు, ఒకరు కమ్మ, 2 బీసీలు. జనసేనకు లోక్సభ సభ్యులు 2 ఉంటే 2 కూడా కాపులే. జనసేన నుంచి 2 ఎమ్మెల్సీలు ఉంటే 2 కూడా కాపులే. తెలుగుదేశం నుంచి సి రామచంద్ర ఎమ్మెల్సీగా ఉన్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా ఎక్కడా అన్యాయం జరగల. తెలుగుదేశం పార్టీ మెంటే పద్మనాభం, ఎర్రా నారాయణ స్వామి, తోట సీతారామలక్ష్మి, వంగ గీత, సి రామచంద్రయ్య, సానా సతీష్ లాంటి కాపు నేతల్ని రాజ్యసభకు పంపిస్తే జగన్మోహన్ రెడ్డి తన సొంత వర్గీయులకు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, నిరంజన్ రెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి ఇట్లా తన వర్గీయులకే ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్క కాపును కూడా రాజ్యసభకు పంపలేదు ఆయన. అలాగే టీటీడీ చైర్మన్లుగా తెలుగుదేశం హయాంలో చదలవాడ కృష్ణమూర్తి, ఆదికేశవ నాయుడు, పప్పల చలపతిరావుకు అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డికి మాత్రమే అవకాశం ఇచ్చారు. కాపు కార్పొరేషన్ పెట్టిందే టీడీపీ హయాంలో. టీడీపీ 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్ పెట్టారు. ఆ టర్మ్లో 4,000 కోట్లు నిధులు కేటాయించారు. అందులో 2,000 కోట్లు సగం నిధులు విదేశీ విద్యకే కేటాయించారు. ఈ కార్పొరేషన్ నిర్వీర్యం చేసింది జగన్ జమానాలో. జగన్ తొలి మలి క్యాబినెట్లలో 4 చొప్పున కాపులకు మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 5 ఇచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపుల రిజర్వేషన్ల కోసం గందరగోళం చేసిన ముద్రగడ ఆ తర్వాత జగన్ రిజర్వేషన్లు ఇవ్వటం కుదరదని నిర్ద్వందంగా ప్రకటించినప్పుడు మౌనం వహించారు. జగన్కి మద్దతు ఇస్తూనే ఉన్నారు. మొదట పవన్ కళ్యాణ్ని కులం సాలెగూడులోకి లాగాలనే ప్రయత్నం చేశారు. అది కుదరలా. ఇప్పుడు మళ్ళీ అన్యాయం జరుగుతుందనే ప్రచారంతో కూటమికి కాపులను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బోండా ఉమ ఆ ప్రచారాలకు ఊతమిచ్చేలాగా మాట్లాడారు. ఇలా మాట్లాడి తనకున్న అవకాశాలని బోండా ఉమ పోగొట్టుకున్నారని చెప్పాలి. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్కు వ్యవహార శైలిలో కొన్ని తేడాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు స్మూత్గా వ్యవహరిస్తే లోకేష్ కరాఖండిగా ఉంటారు. బహిరంగ విమర్శల్ని లోకేష్ సహించరు. బొండా ఉమ నర్మగర్భంగా మాట్లాడినా టార్గెట్ అధిష్టానం అని అర్థం అవుతా ఉంది. కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఎంత నష్టం చేస్తాయో తెలియదు, కానీ ఆయనకు మాత్రం నష్టం చేస్తాయని చెప్పొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.